ఇలా నీళ్ళు మరిగాక మనం వేపుకున్న సేమియా అయితే వేసుకున్నానండి. నేను ఇప్పుడు ఫస్ట్ పెట్టిన వీడియోలో అయితే చూపించలేకపోయినా అండి, అందుకని ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సేమియా వేసుకొని ఇలా పొడి పొడిలా ఉండేటట్టు చూసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఎక్కువ కలపకూడదు. ఎక్కువ కలిపితే ఏమవుతుందంటే పెండ లెక్క అయిపోతుంది, ముద్దలాగా అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక నిమిషం మనం స్టవ్ బంద్ చేసుకొని అలా ఉంచాలండి. రెడీ అండి సేమియా ఉప్మా. దీన్ని అయితే వేడిగా తింటేనే చాలా బాగుంటుందండి. అయితే నా సండే నాస్తా అయితే సేమియా ఉప్మా, సండే స్పెషల్ సేమియా ఉప్మా చాలా బాగుంటుంది, నాకు బాగా ఇష్టం అండి. ఇలా అయితే సింపుల్గా చేసుకోవాలండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.